మనం గెట్ టుగెదర్ ఇది మనం మాట్లాడుకునేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మీరు కూడా మీ అభిప్రాయాలు ఏదైనా ఉంటే చెప్పచ్చు. మంచి విషయాలు మనం కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత మన భోజనాల కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి మన పెద్దల్ని కొనసాగించాల్సిందిగా కోరుతూ మన పిపిఎస్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం పిల్లే సార్ వచ్చిన తర్వాత సామాజికంగా అన్ని వర్గాలకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి అతీతంగా వాళ్ళు ప్రోగ్రాములు చేస్తా ఉన్నారు. నిజంగా కూడా చాలా సంతోషమైన విషయము. ఎందుకంటే దీనిలో చాలా మంది ఉన్నారు, రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు, ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సూచనలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. నిజంగా కూడా వాళ్ళు ఈ పలమనేరుకు ఈ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి ప్రజలకు ఏం అవసరం, ఆ అవసరాన్ని ఏ విధంగా ఎవరి దగ్గరికి తీసుకొని పోతే వాళ్ళ సమస్యలు తీరుతాయి అనే విధంలో కూడా వాళ్ళు నిజంగా కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఆ సమస్యలకు పరిష్కారాన్ని కూడా తెలుసుకుంటా ఉన్నారు, ఆ సమస్యలను పరిష్కారం చేస్తూ ఉన్నారు కూడా. కాబట్టి మనం అందరూ కూడా వాళ్ళకు ఒకటే చేయాలి, మన సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకొని పోయి ఆ సమస్యలు పరిష్కారం చేసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మనం ఎంతసేపు ఒకవేళ మనం కొన్ని సమస్యలు తీసుకొని పోతాం, ఆ సమస్యలు పరిష్కారం చేయలేవు కూడా మనం తీసుకొని పోయేదానికి ఉంటాయి అలవాట్లు. కానీ అంత మటుకు మనం ఆ సమస్య పరిష్కారం కాలేదనే ఆ సమస్య పరిష్కారం కాని దాని వల్ల వాళ్ళు పనికిరాని వాళ్ళు అనుకునేదో ఏదో చేసేది చాలా తప్పు. ఎందుకురా అంటే మనం వాళ్ళని అప్రోచ్ చేసినప్పుడు వాళ్ళు తప్పకుండా కూడా ఆ సమస్య పరిష్కారానికి ఒక మార్గం వెతుకుతారు. ఆ మార్గం అనేది దొరకనప్పుడు వాళ్ళ చేతిలో లేనప్పుడు వాళ్ళు చేయలేదంటే పాపం ప్రయత్నం చేసినారు, చాలా సంతోషం, మీరు ప్రయత్నం చేసిన దానికి మాకెంతో సంతోషంగా ఉందని చెప్పి మనం ఎంకరేజ్ చేస్తే ఇంకెవరినో వస్తే కూడా వాళ్ళు మళ్ళా దాని గురించి తీసుకొని పోయి ఆ సమస్యలు పరిష్కారం చేసుకునేదానికి వాళ్ళు ముందుకు పూనుకుంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పరిరక్షణ కమిటీ సభ్యులకు, అధ్యక్షులకు, కోశాధికారికి అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాన్ని తెలుసుకుంటూ, అదేవిధంగా మీరు కూడా ఇటువంటి ప్రోగ్రాంలో, కామన్ ప్రోగ్రాంలో అంటే పలమనేరులో ఉండే వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు అన్ని ప్రోగ్రాంలో కూడా అటెండ్ చేసుకుంటా ఉంటే మన హిందూయిజం యొక్క బలాన్ని మనం తెలియజేసుకుంటాం ముఖ్యంగా. ఎందుకంటే మీరు చూడండి, అంటే దీనిలో అన్ని వర్గాలు, అన్ని కులాలు ఉన్నాయి, అయినా కూడా నేను ఒకటి చెప్తాను. ఈరోజు ఒక ముస్లిం మైనారిటీ వాళ్ళు ఒక శుక్రవారం నాడు వాళ్ళు మసీదుకి పోతారు. మీరు ఎవరన్నా ఇక్కడ ఉండే వాళ్ళకు ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎవరన్నా సరే బెంగళూరుకి పోయినప్పుడు సిటీ మార్కెట్ దగ్గర ఉండే మసీద్ దగ్గర 100కి 80% మైనారిటీస్ వ్యాపారం చేస్తూ ఉంటారు. ఏ వస్తువు కావాలన్నా మీరు అక్కడ మైనారిటీస్ ఎక్కువ ఉంటారు. అంటే మార్కెట్కు వెనక వీధి కానీ, సిల్వర్ జూబ్లీ పార్క్ రోడ్లో కానీ, ఈ రోడ్లలో అంతా కూడా వీళ్ళే ఎక్కువ డామినేషన్ ఉంటారు. కానీ మనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ దొరుకుతాయి, ఎవరి దగ్గర దొరకవు. మీరు శుక్రవారం నాడు 1 గంటకు పోయి మీరు ఒక్క ముస్లిం మైనారిటీ అంగంలో ఒక్క సామాన్ దాండి, నేను మీకు తలంచి చేస్తాను. మీరు లోపల వ్యాపారానికి పోయినారంటే 1 గంటకు మిమ్మల్ని లోపల కూడా అలో చేయదు. ఏమంటే 2:30కి రండి, మేము మసీదుకి పోవాలా, ప్రేయర్ చేసుకొని రావాలని అంటాం. అందించినటువంటి ఫారెస్ట్ సిబ్బంది అందరికీ కూడా మరి హృదయపూర్వకంగా మా అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా మన సురేంద్ర సార్ని కూడా ఇక్కడికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సురేంద్ర గారిని కూడా రమ్మని చెప్పి ఆహ్వానిస్తున్నాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరూ కూడా దయచేసి రావాలి. మరి వారందరినీ కూడా ఈ సందర్భంగా మేము ఆహ్వానిస్తూ మరి ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకొని ఇక్కడ భోజనం కూడా చేసి మరి వెళ్ళాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఆహ్వానిస్తాం. థ్యాంక్ యూ. కూడా మనకు దొరకడం లేదు. నిజంగానే అంత బిజీ జీవితం మనకు ఉందా అని మనం అందరూ కూడా
మా దగ్గర క్వశ్చన్లు ఏమున్నాయి, ఆన్సర్లు మీ దగ్గరే ఉంటాయి. ఎందుకంటే క్వశ్చన్ ఒకసారి మనల్ని మనం వేసుకోవాలి. మనం ఏ విధంగా మన జీవితాన్ని మనం డిజైన్ చేసుకుంటూ ఉన్నాం, దాన్ని ఏ విధంగా కొనసాగిస్తూ ఉన్నాం అనేది మనకు మనమే క్వశ్చన్ చేసుకుంటే మనకు చాలా ప్రశ్నలకి సమాధానాలు వస్తాయి. కాబట్టి మనం ఏదో సంపాదనే జీవితం అనుకొని ఈరోజు పెళ్లి సంబంధాలకి మనం వెళ్తే కూడా ఇద్దరు సంపాదించాలి. ఒకరు సంపాదిస్తే సరిపోదు, అవునా? కోడలు సంపాదించాలి. ఎంత జీతం, దాంట్లో ప్యాకేజ్, ఎంత ప్యాకేజ్, కోడలికి ప్యాకేజ్ ఉండాలి, అల్లుడికి ప్యాకేజ్ ఉండాలి. తక్కువ ఉంటే సరిపోదు. అత్త మామలు ఉండకూడదు, అమ్మ నాన్నలు ఉండకూడదు, అంతే కదా. డబ్బులు విపరీతంగా ఉండాలి. ఇంకా ఈ మధ్యన పిల్లల కంటే వాళ్ళకి బాధ్యత పెరిగిపోతుంది. వాళ్ళని ఎవరా బాబు సాకేదని పిల్లల్ని అనేది ఆపేస్తున్నారు. పెళ్లి చేసుకొని పిల్లలు అనేది ఆపేస్తూ ఉన్నారు. మరి ఈరోజు విడాకులు కూడా ఎక్కువైపోతున్నాయి. ఏమంటే చూడండి మేడం ఎలా ఉందండి, చూడండి మీ ప్రిపరేషన్. నెల్లికాయ రెండు ఒకసారి పెట్టుకోండి. ఏం కీడ నాయుడు వాళ్ళు ఇద్దరు పిల్లోళ్ళు